హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత వంటశాల. ఈరోజు స్పెషల్ వచ్చేసింది గుత్తి బెండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. దీన్ని స్టఫ్డ్ లేడీ ఫింగర్ కూడా అని అంటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా పల్లీలు వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అన్నంలోకి సాంబార్ కానీ పప్పుతో పాటు ఈ బెండకాయ ఫ్రైని కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటా పప్పు కాంబినేషన్తో ఈ బెండకాయ ఫ్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. ఇందులో వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. శుభ్రంగా కడిగిన బెండకాయలను తీసుకోండి. తల తోకలను కట్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. మసాలాను స్టఫ్ చేసే విధంగా ఘాట్లు పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలాను ఒక గిన్నెలో వేసుకోండి. ఈ మసాలాలో కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్లా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న పేస్ట్ని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టఫ్ చేసుకున్న బెండకాయలను వేసుకోండి. బెండకాయ ముక్కలను ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. వేయగానే కలపొద్దండి, ఎందుకంటే మసాలా అటు ఇటు అయిపోతుంది. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి. వేడి వేడి గుత్తి బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.